కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం శుభతరుణం గత చరితలు చూడని శుభతరుణం అమృత హృదయమే వేదికగా అపురూపమైన వేడుకగా ఏ మనసుకు ఏ మనసు సొంతము తెలిసిన చల్లని స్నేహం జరిపించే కన్యాదానం జరిపించే కన్యాదానం కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం శుభతరుణం గత చరితలు చూడని శుభతరుణం ప్రకటించే కన్యాదానం ప్రకటించే కన్యాదానం కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం శుభతరుణం గత చరితలు చూడని శుభతరుణం వివాహ మహోత్సవంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం సుముహూర్తం. ఏమిటయ్యా సుముహూర్తం? సుముహూర్తంలో ఉండేటువంటి ఆంతర్యం ఏమిటి? ఇక్కడ జీలకర్ర బెల్లాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? వేరే పదార్థాల్ని ఉపయోగించవచ్చు కదా అనుకోవచ్చు. కానీ జీలకర్ర, బెల్లం, పసుపు ఈ మూడింటిని కలిపి నూరడం వల్ల విద్యుత్ శక్తి పుడుతుంది అంటున్నారు పదార్థ విజ్ఞాన శాస్త్రవేత్తలు. దానిని గ్రహించినటువంటి విద్యులేం చేశారంటే అటువంటి విద్యుత్ పుట్టేటువంటి మంగళ ద్రవ్యాల్ని మెత్తగా నూరి ముద్ద చేసి శిరస్సు మీద ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం మీద పెట్టుకుని కెమెరాల వంక వీడియోల వంక చూడకుండా ఒక్కసారి కనుబొమల యొక్క మధ్య ప్రదేశాన్ని ఏకకాలంలో సందర్శిస్తారు వధూవరులిద్దరూ కూడా. అలా ఏకకాలంలో చూసుకోవడాన్ని బట్టి, ఆ సమయానికి ఉండేటువంటి గొప్పతనాన్ని బట్టి వారిరువురికి పరస్పర ఆకర్షణ శక్తి పుడుతుంది, అనురాగ బుద్ధి ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారిద్దరూ కూడా ఈ రోజు నుంచి కలిసిమెలిసి ఉండాలని సంకల్పిస్తారు. అలా సంకల్పించడానికి జరిగేటువంటిది ఈ సుముహూర్తం అనేటువంటిది. అదిగో వధూవరులిద్దరూ కూడా ఒకరి శిరస్సుపై మరొకరు బ్రహ్మరంధ్రం మీద ఆ జీలకర్ర, బెల్లం, పసుపు కలిపినటువంటి ముద్దని బ్రహ్మరంధ్రంపై పెట్టడం జరుగుతోంది. దీనిని సుముహూర్తము, శుభలగ్నము అంటాం. వధూవరుల యొక్క చేతుల ద్వారా ఆజ్ఞా సహస్ర చక్రాల ద్వారా ఆ విద్యుత్ శక్తిలోనికి ప్రవేశించి ఒకరి ఆత్మలు ఒకరితోటి ఏకమవుతాయన్నమాట. ఆ ఏకమయ్యే శుభవేళనే సుముహూర్తము, శుభలగ్నము అంటాం. జీలకర్రలో విద్యుత్ ప్రభావితమైనటువంటి శక్తి ఉంటుంది. అందులో ఆకర్షిత ప్రభావితమైనటువంటి అంశం ఉంటుంది. విద్యుత్తు, ఆకర్షణ కలవడమే వధూవరుల యొక్క కలయిక. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు.
తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్తపదులు మెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్తపదులు మెట్టినా, మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, మసకేయని పున్నమిలా మనికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ, శతమానం భవతి. తనువులు రెండు తామొకటైన సీతారాములకి, శతమానం భవతి. ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ, శతమానం భవతి. తనువులు రెండు తామొకటైన సీతారాములకి, శతమానం భవతి. వేదం నాదములా వెలుగు దీపములా, హారం దారవులా క్షీరం నీరవులా, మాట అర్థం రాగం భావం తూర్పు ఉదయంలా, పువ్వు తావి నింగి నీలం నువ్వు ప్రాణంలా, ఆలు మగలు మొగుడు పెళ్ళాం భార్యాభర్తలకి, శతమానం భవతి. నీకు
తాకే వేళ్ళు తడిమేటి వేళ చాటు చూపులు సాగి సరసమాడే వేళ పందెమేసేలేత అందాల బాల తళుకులన్నీ తలంబ్రాలు పోసే వేళ చెయ్యి చెయ్యి పట్టి చెంగు చెంగు కట్టి 7 అడుగుల బాట నడిచేటి వేళ కుసకుసలాడే పదనిసలేవా తొలివల ప్రేమ బహుశా తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా ఏదో జరుగుతోంది అది ఆనందంలో మరేం తెలియని అలజడి 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 ఒకవైపు 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 Rising and falling and falling and rising and saying and telling and in the love of feeling and shielding and kneeling and killing and healing and dealing and in the love of rising and falling and falling and rising and saying and telling and in the love of feeling and shielding and kneeling and killing and healing and dealing and ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒకవైపే చూస్తున్నామా అన్నీ ఒకలాగే చేస్తున్నామా ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒక మాటే రాస్తున్నామా గాల్లో ఒక మాటే రాస్తున్నామా ఓ గుండెల్లోన మాటే ఉంది బయటికేమో రానంటుంది ఆగలేక మనసు మాత్రం గొడవ పెడుతోంది మాంగళ్య సూత్రధారణ మాంగళ్య దేవతారాధన జరిపిస్తారు వేద విధులైనటువంటి బ్రాహ్మణోత్తములు. అదిగో వధూవరులిద్దరూ కూడా సూత్రధారణకు ముందుగా ఆ మాంగళ్యానికి పూజ చేయిస్తారు బ్రాహ్మణోత్తములు. దీనిని మాంగళ్య దేవతారాధన అంటాం. మాంగళ్యానికి అధిదేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవి సమక్షంలో వధూవరులిద్దరూ కూడా ఆ మాంగళ్యానికి గంధాలంకార అక్షతలతో ధూపదీప నైవేద్యములతో షోడశోపచార ఆరాధన జరిపిస్తున్నారు వేద విధులైనటువంటి బ్రాహ్మణోత్తములు. జరిగే కార్యక్రమమే మాంగళ్య దేవతారాధన. ఆ తరువాత సూత్రధారణ జరిపిస్తారు. ఏమిటయ్యా సూత్రధారణ? ఇక్కడ ఎందుకయ్యా 3 ముళ్ళు వేస్తాడు వరుడు? 2 ముళ్ళు సరిపోవచ్చు కదా అనుకోవచ్చు.